హార్ట్ అటాక్ ఇది ఇప్పుడు ప్రతి ఒక్కరిని కలవరపెడుతున్న పెద్ద సమస్య. అంటే చిన్నతనం నుంచి అంటే చిన్న అనే పెద్ద అనే వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరిని మొత్తం గుండెపోటు అనేది మొత్తం ప్రతి ఒక్కరిని కలవరపెడుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఒక తెలియని ప్రమాదంలో మనుషులని తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదం అంటే రోజు రోజుకి తారాస్థాయి చేరుతున్న నేపథ్యంలో సంబంధించిన గుండె వైద్య నిపుణులైనటువంటి మహిబాద్లో ధరణి హాస్పిటల్ మనకు సంబంధించినటువంటి గుండెకు సంబంధించిన వైద్యులు కూడా అక్కడ స్పెషలిస్ట్ని పిలిపించుకుని అందరికీ అందుబాటులో ఉంచుతున్నారు ధరణి హాస్పిటల్కి సంబంధించినటువంటి యాజమాన్యం. అయితే ప్రస్తుతానికి మనతో పాటు మాట్లాడడానికి మొత్తము కార్డియాలజిస్ట్కి సంబంధించినటువంటి డాక్టర్ గారిని మనం అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హార్ట్ స్ట్రోక్ అసలు ఎందుకు వస్తుంది, ఆ హార్ట్ స్ట్రోక్ వచ్చే దాని ముందు ఆ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, దాన్ని ఏ విధంగా నివారించుకోవచ్చు, వస్తే ఏం చేయాలని చెప్పేసి అని దాన్ని మాట్లాడడానికి మనకి కార్డియాలజిస్ట్ ఉన్నారు, స్పెషలిస్ట్ డాక్టర్ మన దగ్గర మన మొబైల్కి అందుబాటులో ఉన్నారు. డాక్టర్ భగీరథ్ గారు ఉన్నారు. వాళ్ళు అడిగి ఏంటి అన్న సమస్యలు ఏంటి, దాన్ని ఏ విధంగా మనం సరిదిద్దుకోవచ్చు, ఏ విధంగా కాపాడుకోవచ్చు మన ఆరోగ్యాన్ని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. నౌడేస్లో ఒక హార్ట్ అటాక్ గుండెపోటు అనేది ప్రజలు ఒక తీవ్ర సమస్యగా వచ్చేసింది. అంటే ఇప్పుడు ఏమవుతుందో అని చెప్పేసి అసలు దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, మనం ఏ విధంగా దాన్ని కాపాడుకోవచ్చు? నమస్తే అండి, నేను వచ్చేసి డాక్టర్ భగీరథ్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, ధరణి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మహబూబాబాద్. ఇప్పుడు హార్ట్ స్ట్రోక్ అనేది చాలా కామన్ అయిపోయింది. అంటే దానికి ముఖ్యంగా 2 కారణాలు. ఒకటి, మనం కనిపెట్టే ఇన్వెస్టిగేషన్స్ అనేవి పెరిగాయి. సో ఒకప్పుడున్న హార్ట్ అటాక్ కనిపెట్టడంతో పోలిస్తే ఇప్పుడు హార్ట్ అటాక్ని కనిపెట్టడం అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది కాబట్టి హార్ట్ అటాక్ నెంబర్ అనేది పెరిగింది. రెండవది, మనుషుల అలవాట్లు కూడా మారాయి. వాళ్ళు తినే ఆహారం కావచ్చు, వాళ్ళు చేసే వ్యాయామం కావచ్చు, ఆర్ సెడెంటరీ లైఫ్ స్టైల్ కావచ్చు, ఆర్ వాళ్ళకున్న అడిక్షన్స్, స్మోకింగ్, ఆల్కహాల్ లాంటివి కావచ్చు, స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్, మరియు డాక్టర్ దగ్గరికి టైంకి స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోకపోవడం కావచ్చు. ఇవన్నిటి వల్ల హార్ట్ అటాక్స్ అనేవి పెరగడం చూస్తున్నాం మనం. అంటే ముఖ్యంగా ఈ హార్ట్ స్ట్రోక్ అనేది కూడా అంటే వయసుతోనే సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా మనం చాలా చూస్తున్నాము. ఏదో ఒక చోట అంటే మామూలుగా వెళ్తూ కుప్పకూలాడని చెప్పేసి, ఏదో జిమ్ చేస్తూ కుప్పకూలాడని చెప్పి చాలా చూస్తున్నాం. ఎందుకు ఈ చిన్నపిల్లల నుంచి పెద్దవారికి ఇట్లా అంటే ఏజ్ లిమిట్ లేకుండా ఎందుకు అలా వచ్చేస్తుంది, దాని లోపం ఏంటి అసలు? సో మనము ముఖ్యంగా ఆలోచిస్తే హార్ట్ అటాక్ రావడానికి గల రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, బీపీ కానీ, షుగర్ కానీ, ఊబకాయం కానీ, ఆర్ అడిక్షన్స్ కానీ, స్మోకింగ్ కానీ, ఇవన్నీ చిన్న ఏజ్లోనే స్టార్ట్ అవ్వడం కూడా చూస్తున్నాము. ఈ బీపీ, షుగర్లు కూడా చిన్న ఏజ్లోనే వస్తున్నాయి. అవి ఎందుకు వస్తున్నాయి అని అంటే, ఒకప్పుడు మన చేసే ఎక్సర్సైజ్ అంటే ఇప్పుడు రోజుకి వాళ్ళు చేసే ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఎక్కువగా ఉండేది. వ్యవసాయంలో కానీ ఆర్ వాళ్ళు చేసే ఇతర వర్క్స్లో ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే అన్నీ హోమ్ డెలివరీ కాడ నుంచి, ప్రతిదీ షాపింగ్ కాడ నుంచి, తినే ఫుడ్ కాడ నుంచి అన్నీ చేతి దగ్గరకు రావు. 20-25 ఇయర్స్లోనే ఇప్పుడు మేము చాలామందిలో ఊబకాయం చూస్తున్నాం, ఒబేసిటీ చూస్తున్నాం. చిన్న ఏజ్లోనే ఈ బీపీ, షుగర్లు, ఊబకాయం అనే రిస్క్ ఫ్యాక్టర్ వల్ల, వెయిట్ గెయిన్ వల్ల బీపీ, షుగర్లు కూడా చిన్న ఏజ్లోనే రావడం జరుగుతుంది. ఈ అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ కలిసి, దానికి తోడు ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ కూడా చిన్న ఏజ్లోనే స్టార్ట్ చేయడం వల్ల ఈ అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ కలిసి చిన్న ఏజ్లోనే హార్ట్ అటాక్స్ అనేవి కూడా పెరగడం చూస్తున్నాం. హార్ట్ అటాక్సే కాకుండా ఈ బీపీ, షుగర్ వల్ల వచ్చే ఇతర కాంప్లికేషన్స్ లైక్ బ్రెయిన్ స్ట్రోక్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, కంటి మీద ఎఫెక్ట్ కానీ, రెటీనా మీద ఎఫెక్ట్ కానీ, ప్రెగ్నెన్సీ వాళ్ళల్లో కూడా పీసీఓడి లాంటి సమస్యలు, ఆర్ ఆడవాళ్ళలో పీసీఓడి లాంటి సమస్యలు, ఆర్ స్టెరిలిటీ ఆర్ ఫర్టిలైజేషన్కి సంబంధించిన సమస్యలు, ప్రెగ్నెన్సీలో కూడా బీపీ, ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ లాంటి సమస్యలు, ఇవన్నీ మేము తరచుగా చూస్తున్నాం. ముఖ్యంగా ఏవైతే ఉందో సంబంధించినటువంటి చేసుకునే ముందు కూడా దాని లక్షణాలు ఏ విధంగా మనకి బయటపడతాయి, అంటే సిమ్టమ్స్ అంటే తనకి ఈ విధంగా స్ట్రోక్ వస్తుంది, రాబోతుంది, వచ్చినప్పుడు ఎవరిని కన్సల్ట్ కావాలి, ఏ విధంగా పోతే ముందుకెళ్తే దాన్ని తక్షణ చర్య నివారణ చేయించుకోవచ్చు అసలు? సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్, ఎస్పెషల్లీ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు నడిచినప్పుడు ఛాతీ నొప్పి రావడము, చల్లటి చెమటలు పట్టినట్టు అవ్వడము, చక్కెర వచ్చినట్టు అవ్వడము, లేదా గిడ్డినెస్, వీటితో పాటు చెయ్యి లాగినట్టు అవ్వడం, లేదా నడుము నొప్పి. సో ఈ నొప్పి అనేది దవడ నుంచి బొడ్డు వరకు, అంబులికస్ వరకు ఎక్కడైనా రావచ్చు. సో కొంతమంది ఏమనుకుంటారంటే లైక్ ఎడమ చేయి లాగితేనే గుండె వైపు, ఎడం వైపు ఉంది కాబట్టి ఎడం వైపు నొప్పి వస్తేనే గుండె నొప్పి అలా అనుకుంటుంటారు. కానీ మనకి దవడ నుంచి బొడ్డు వరకు ఎక్కడ నొప్పి వచ్చినా అది గుండెకి దారి తీయొచ్చు. ప్లస్ ఇతర అసోసియేటెడ్ సిమ్టమ్స్ లైక్ ఈ చెమటలు పట్టడం, చెయ్యి లాగడం, నడుము నొప్పి, చక్కెర వచ్చినట్టు అవ్వడం అండ్ కళ్ళు తిరిగి పడిపోవడం. కొన్నిసార్లు కింద పార్ట్ ఆఫ్ ద గుండెకి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వాంతుల్లాగా, విరోచనాల్లాగా కూడా
పుల్లటి తేన్పుల్లాగా కూడా ప్రజెంట్ అవ్వచ్చు. అంటే వచ్చినప్పుడు ముఖ్యంగా అంటే మన కామన్ పీపుల్ కానీ వారు కానీ ఏదో ఒక సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో గుండెపోటు వచ్చిందని చెప్పేసి నిర్ధారణ చేస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళకి మీరు ఏ విధంగా చెప్తారు? వాళ్ళకి సూచనలు సలహాలు కానీ మెడిసిన్స్ కానీ ఇంకా వేరే ఇతర పరీక్షలు కానీ? సో మనకి గుండెపోటు రాగానే గుండెకి సంబంధించిన రక్తనాళం పూర్తిగా 100% బంద్ అవ్వడం జరుగుతుంది. ఆ బంద్ అయిన రక్తనాళం ఎంత తొందరగా మనం తెరిపించగలిగితే అంత గుండెని మనం సేవ్ చేసుకోవచ్చు. దాన్నే గోల్డెన్ అవర్ అంటారనమాట. అంటే నన్ను అడిగితే గోల్డెన్ అవర్ కంటే కూడా టైమ్ ఈజ్ మజిల్. ప్రతి నిమిషం మనం గుండెని కాపాడుకోవడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఛాతీ నొప్పి రాగానే ఎంత వీలైతే అంత త్వరగా ఒక ఈసీజీ తీసుకోవడం. ఈసీజీలోనే హార్ట్ స్ట్రోక్ లాంటివి ఏమన్నా ఉంటే దాన్ని ఇమీడియట్గా మనము యాంజియోప్లాస్టీ వైపు వెళ్తాము. లేదు చేంజెస్ ఎక్కువ లేవు అని అంటే కొన్ని బ్లడ్ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. గుండె రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టిందా అని ట్రోపోనిన్, కార్డియాక్ బయోమార్కర్స్ అంటారు. ట్రోపోనిన్, ట్రోపై, సిపికేఎంబి, ఎల్డిహెచ్ లాంటి పరీక్షలు చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా 2D ఎకో పరీక్ష ద్వారా కూడా మనకి గుండెపోటు వచ్చిందా రాలేదా అన్నది మనం నిర్ధారించవచ్చు. వీటిలో మనకి పాజిటివ్గా వస్తే ఇమీడియట్గా యాంజియోగ్రామ్ చేసి ఏ నరం అయితే బ్లాక్ అయిందో ఆ నరాన్ని మనము బెలూన్ ద్వారా ఫస్ట్ ఓపెన్ చేసి తర్వాత స్టంట్ ద్వారా రక్తనాళం సాఫ్ అయ్యేలాగా చేస్తామన్నమాట. అంటే ముఖ్యంగా ఈ గుండెపోటు వచ్చిన నేపథ్యంలో కూడా యాంజియోగ్రామ్ టెస్ట్ అని చెప్పేసి అది మెయిన్ కాస్ అని చెప్తున్నారు. దాని గురించి కొంచెం పీపుల్కి వివరించే ప్రయత్నం. సో యాంజియోగ్రామ్ పరీక్ష అంటే ఏంటంటే మనకి గుండెకి మెయిన్గా 3 రక్తనాళాలు ఉంటాయి. దాంట్లో ఎడమవైపు 2, కుడివైపు 1 రక్తనాళం ఉంటుందన్నమాట. అది మనము ఒక డై అనేది మనం పంపించి, కాంట్రాస్ట్ అంటారు, ఆ కాంట్రాస్ట్ అనే డైని మనం పంపించి రక్తనాళంలో ఎక్కడ బ్లాక్ ఉంది, ఎంత బ్లాక్ ఉంది అన్నది చూస్తామన్నమాట. అది మనం చేయి ద్వారా కానీ కాలు ద్వారా కానీ ఒక కెథెటర్ని మనం లోపలికి పంపించి ఆ డైని ఇంజెక్ట్ చేసి ఎక్కడ బ్లాక్ ఉంది, ఫర్ సపోజ్ ఈ రక్తనాళం చూసేసుకుంటే ఇక్కడ మనకి రక్తం నాళం అనేది సన్నబడడం జరిగింది. సో ఈ టెస్ట్ ద్వారా ఏదైతే బ్లాక్ ఉందో దాన్ని మనము కనుక్కొని దాన్ని మనం బెలూన్ ద్వారా మనము ఆ బ్లాక్ అయిన నరాన్ని కొంచెం ఓపెన్ చేసి అది అలానే ఉండేలాగా దానికి స్టంట్ అమర్చడం జరుగుతుంది. అంటే దీనికి ఎంత ఖర్చు అవుతుంది? మామూలుగా కామన్ పీపుల్కి అందుబాటులో ఉండే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? వాళ్ళకి మీరు కామన్ పీపుల్కి వచ్చే సూచనలు సలహాలు ఏంటి అసలు? సో ఇప్పుడు మనము ఎమర్జెన్సీలో చేసుకోవాలి యాంజియోగ్రామ్ అని అంటే మనకి 15,000 రూపాయల వరకు మనకి ధరణి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో లభ్యంగా ఉంది మహబూబాబాద్లో. ఒకవేళ మనకి ఎవరైతే ఎమర్జెన్సీగా కాదు ఎలెక్టివ్గా చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఆరోగ్యశ్రీ ద్వారా కూడా ఉచితంగా కూడా మనం యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ స్టంట్స్ అంటే వేసుకున్న వ్యక్తి స్టంట్ వేసుకుందామో సెకండ్ స్టంట్ పడ్డదని చెప్పేసి కొన్ని సందర్భాల్లో మాకు ప్రమాదం లేదు అని చెప్పేసి కొంతమంది ధీమా వ్యక్తిని చేసిన నేపథ్యంలో కూడా వాళ్ళకి ఎలాంటి ప్రమాదం పొందుతుంటారు ఈ స్ట్రోక్ వల్ల? ఒక్కసారి రక్తనాళంలో కొవ్వు జమ అవ్వడం అనే లక్షణం ఉంది అన్న వాళ్ళకి స్టంట్ వేసినాక కూడా తిరిగి మళ్ళీ జమ అయ్యే లక్షణం ఉంటుంది. అక్కడే కాకుండా పక్కనున్న రక్తనాళంలో కూడా మనకి మళ్ళీ జమ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఇంతకుముందు అనుకున్నట్టు బీపీ కానీ, షుగర్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, లేదా స్మోకింగ్ కానీ ఇలాంటి వాటిని అన్నింటినీ కనుక అదుపులో పెట్టుకోలేకపోతే తిరిగి మళ్ళీ గుండెపోటు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, స్టంట్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, లేదా పక్కనున్న రక్తనాళంలో కూడా మళ్ళీ కొవ్వు జమ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓవరాల్ చూసుకున్నట్లయితే మనం దైనందిన జీవితంలో తీసుకున్నది ఫుడ్ కానీ, వాటర్ కానీ, ఇతరత్ర అలవాట్ల దాని ద్వారా కానీ ఏ ప్రమాదం పొందుతుందంటారా? డెఫినెట్గా ఫుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అన్నిట్లో కల్లా హార్ట్ అటాక్ రావడం తగ్గించడంలో ఫుడ్లో కూడా మనము కార్బోహైడ్రేట్స్ అనేవి ప్లస్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ప్లస్ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనగా ఏంటంటే మనం అవుట్ సైడ్ ఫుడ్లో ఏదైతే నూనె మరగబెట్టిన నూనెనే తిరిగి మరగబెడతారో దాంట్లో హైడ్రోజినేషన్ ఆఫ్ ఈ కార్బన్స్ అనేవి బాగా జరుగుతాయి అన్నమాట. సో ఏవైతే ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్గా మారిపోతాయి, సాచురేటెడ్ ఫ్యాట్స్ కాస్త ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్గా కూడా మారిపోతాయి మరగబెట్టిన నూనెలో. అది తిన్న ఫుడ్ అది రక్తనాళాల్లో జమ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో మనము ఇంట్లో ఫుడ్ తినడము, ఆయిల్ ఒకటేసారి మరగబెట్టడం వల్ల మనకి కొంచెం హెల్దీ ఆయిల్స్ లాగా ఉంటాయి. అండ్ కార్బోహైడ్రేట్స్ కూడా ఎంత తక్కువగా తీసుకుంటే అంత బెటర్. ఫైబర్ డైట్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత బెటర్. అది మనకు మెయిన్గా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, హోల్ గ్రెయిన్స్, మిల్లెట్స్ వీటిలో ఎక్కువగా ఫైబర్ డైట్ ఉంటుంది. ఇవి ఎంత తీసుకుంటే అంత రక్తనాళాలు సాఫ్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఉత్తరకైతే విన్నారు కదా డాక్టర్ భగీరథ గారు చెప్తున్నటువంటి అంశాలు మొత్తం పూర్తిగా అంటే సంబంధించినటువంటి మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందని చెప్పేసి డాక్టర్ భగీరథ చెప్తున్నారు.
అట్ సేమ్ టైం మనం కూడా ఆరోగ్యం మనం అందుబాటులో ఉంచుకోవడం కోసం ధన్య హాస్పిటల్ కూడా కార్డియాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ అందుబాటులో ఉన్నారు. గతంలో అంటే ఖమ్మం, విజయవాడ, హైదరాబాద్ వెళ్ళి దూర ప్రాంతాలకు వెళ్ళి ప్రాణాల మీదకి కొని తెచ్చుకున్న నేపథ్యంలో కూడా మన డాక్టర్ అందుబాటులో ఉందని చెప్పేసారు. అంటే ఆహారపు అలవాట్లు కూడా మార్పు తీసుకొచ్చుకోవాలి, ఆయిల్ తగ్గించుకోవాలి, స్మోకింగ్ ఇతర విషయాలు కూడా, వ్యాయామం కూడా ఎప్పటికప్పుడు మనం చేసుకుని డాక్టర్లు కన్సల్టెన్సీ ద్వారా ఏదైతే మందులు సూచించారో ఆ మందులతో కూడా డాక్టర్ పర్యవేక్షణ ఉంటే మాత్రం మన గుండెపోటు నుంచి బయటపడొచ్చని చెప్పేసిన పరిస్థితి ఉందని చెప్తున్నారు డాక్టర్ భగీరథ్ గారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఎంతోమంది బిగ్ టీవీ, మహబూబాబాద్. For more videos like this, subscribe Big TV channel.